మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఈసారి మోదీ గారు నీళ్లు మట్టి ఇచ్చారని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి మీరు బడ్జెట్ లోనే అమరావతికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ రోజు కూడా బడ్జెట్ ఇస్తాడేమో చూడాలమ్మా. అమరావతి ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. పునర్నిర్మాణంలో ఖచ్చితంగా కేంద్ర భాగస్వామ్యం ఉంటుంది. సార్, ఎంఎస్ రాజు గారు, మీరు ఇంకోటి కూడా చెప్పాలి. ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగబోతుందని అనుకుంటున్నారు సార్? రాష్ట్రం దేశం మొత్తం అభివృద్ధి జరుగుతుంది తల్లి. వచ్చారు కాబట్టి ఏమనుకుని వచ్చారు సార్ లోపలికి? ఏం ఆశిస్తున్నారు? అందరికీ నమస్కారం. మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రధాని మోడీ గారు శంకుస్థాపనకు రావడం జరిగింది. ఈ రోజున దాదాపు 5 లక్షల పైనగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఈ సభను సక్సెస్ చేస్తున్నారు. మా పెదకూరపాటు నియోజకవర్గం నుంచి దాదాపు 35,000 మంది రావడం జరిగింది. ఇంకా 15,000 మంది రోడ్డు మార్గంలోనే ట్రాఫిక్ జామ్ అయి ఉన్నారు మా కాన్స్టిట్యున్సీ నుంచే. అంతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున వస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఈ అమరావతి అనేది మన ప్రతి ఒక్కల ఆంధ్రుడి యొక్క హక్కు. దీన్ని రీస్టార్ట్ చేయడం కోసం మోడీ గారు రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే అమ్మా. అమరావతి అద్భుతంగా తయారు కాబోతుంది. వెరీ హ్యాపీ. సో అమలాపురం గురించి మీరు చెప్పండి సార్. అంటే అమలాపురం అభివృద్ధి గురించి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అండ్ డిప్యూటీ సీఎం కూడా భీమవరం నుంచి కానీ అవన్నీ కూడా చేశారని. ఎలిగేషన్స్ లేవు. అమలాపురం అమరావతి ఒకేలా అభివృద్ధి చెందాయి. సో మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి సభా ప్రాంగణానికి ఇప్పుడు ఆల్రెడీ మోదీ వస్తున్నారన్న ఇదితో లక్షలాది మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ మీ తరపున ఏం చెప్తారు? ఒక విధ్వంసకరమైన పరిస్థితుల నుంచి 1924 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక విధ్వంసకరమైన పరిస్థితుల నుంచి అమరావతి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తిరిగి పునర్వైభవం సంతరించుకుంటుంది. మోడీ గారు 10 సంవత్సరాల క్రితం పునాది వేసిన ఈ అమరావతి మరలా ఈరోజు పురుడు పోసుకొని ఆందోళన కలల రాజధానిగా రూపుదిద్దుకునే పరిస్థితులు ఈరోజు చాలా గర్వకారణం. ఒకప్పుడు 1924 మధ్య మీ రాజధాని ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మా రాజధాని అమరావతిని గుండెల మీద చేసుకొని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. సో దీనికి నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి దీనికి సహకరించి ఆశీర్వాదం అందజేసిన నరేంద్ర మోడీ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆశ సార్. అమరావతి అభివృద్ధి చేయాలి, అమరావతి రాజధానిగా ఉండాలి అన్నది ఈ రోజు వచ్చేసింది. కాబట్టి మోదీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి నీళ్లు తర్వాత మట్టి ఇచ్చారంటున్నారు అని చాలా ఎలిగేషన్ విమర్శలు చేశారు. మీ తరపున ఇప్పుడు ఏం ఆశిస్తున్నారు మోదీ నుంచి? ఆల్రెడీ కొంత ఫండింగ్ కూడా దాదాపు 35,000 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా ఇచ్చారు అమరావతికి. సో గతంలోనికి ఇప్పటికీ సంబంధం లేదు. దీన్ని రాజకీయం చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. తప్పకుండా అమరావతికి కావాల్సిన నిధులు తప్పకుండా ప్రధానమంత్రి గారు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసినట్లయితే నిధుల ప్రకారంగా చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు.